నమస్తే రైతన్నలారా, నేను మీ స్మార్ట్ నాగరాజ్ అగ్రికల్చర్ లాక్స్. రైతన్నలారా చూడండి, ప్లాంటేషన్ అయితే మా సైడ్ అయితే హెవీగానే చేస్తున్నారు. ఇది అయితే చిత్తూరు జిల్లా బైరెడ్పల్లి మండలంలో టమాటా ప్లాంటేషన్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారన్న. దాదాపు హెవీగానే ఉంది. నా వీడియో రీచ్ ప్లేస్ చూసి మీరు మీ సైడ్ ప్లాంటేషన్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి రైతులకు రీచ్ అవుతుంది. రైతుల్లో చూడండి, ఈ రైతు అయితే బెడ్కి మధ్య 4 అడుగులు పెట్టాడు డిస్టెన్సు. ఈ చలికాలంలో మాత్రం ప్లాంటేషన్కి సాహో కానీ, సాహితీ కానీ, బాహు కానీ నాటుకోండి. హెవీ ప్లాంటేషన్ చేసేవాళ్ళు కూడా జేహో నాటితే మాత్రం వస్తుందన్న, కానీ మధ్య కోతల్లో మాత్రం కాయ చిన్న సైజు వస్తుంది. మీ ఏరియాలో చూసి నాటుకోండి ప్లాంటేషన్ అయితే. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నేను అడిగేది ఒకటే, ఒక లైక్ ఇస్తే ఇంకొంతమందికి రైతులకు రీచ్ అవుతుంది. నా ఇంకో విషయం చెప్తున్నా, ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా, నాటినప్పుడు మాత్రమే వాటర్ పెట్టుకోండి అన్న. నాటిన 4 రోజులు 4 డేస్ పెట్టకండి. ఏదైనా మొలక వాడినప్పుడు మాత్రమే బకెట్లతో ఎత్తుకుపోయి ఒక గ్లాస్ పోసుకోండి. అంతే తప్ప ఎండ విపరీతంగా ఉంది అనేసి పదే వాటర్ పెట్టకండి. నాటినప్పుడు మాత్రం ఒక 1 అవర్ మాత్రమే పెట్టండి అన్న. ఎందుకంటే వేరు వ్యవస్థ కుళ్ళిపోయడానికి ఆస్కారం ఉంది విపరీతంగా వాటర్ పెడితే. సాహితీ కానీ, జేహో కానీ, బాహు కానీ నాటుకోండి. జేహో కన్నా సాహితీ బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాను. సాహితీ అయితే బాగుంటుంది. ఇంకోటి బాహు అయితే కూడా బాగుంటుంది. సల్లర్ అయితే కూడా ఇంకా బాగుంటుంది. దయచేసి మీ ఏరియాలో కనుక్కొని నాటుకోండి అన్న.